హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈమైతే మా అమ్మమ్మ కాశీకి వెళ్తుంది. వెళ్ళడానికి అయితే బస్సులో అయితే రెడీ కూర్చున్నారండి. మాకైతే ముందు రోజే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మ తీసుకెళ్ళడానికి తినడానికి ఉండాలని గారెలు అయితే చేస్తుంది. ఇంకా చాలా రకాల అప్పలు అయితే వేసిందండి. ఇప్పుడైతే గారెలు అయితే చేస్తుంది ప్రస్తుతం. అప్పాలు అయితే వేయడం అయిపోయిందండి. ఇక మురుకులు రెడీ అయినాయి. మురుకు, గారెలు, గరిజెలు, పూరీలు. మా అమ్మమ్మకైతే ఎక్కువ స్వీట్ ఇష్టమని గరిజెలు అయితే వేసినామండి. అప్పాలు అయితే రెడీ అయినాయి. అన్నీ చదువుకుని అయితే బస్ ఎక్కడానికి అయితే వచ్చేసిరండి. మా అమ్మమ్మని బస్ ఎక్కడానికి అయితే సిటీ నుంచి వెళ్ళి మా పిన్ని, మా నుంచి వెళ్ళి మా అక్క, మా అత్తమ్మ వాళ్ళు చాలామంది వెళ్ళిరు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటి వాళ్ళు వచ్చి సాగనంపాలని పెద్దోళ్ళ ఆచారం అండి. మా అమ్మమ్మ అయితే ఒక్కటే పని పెట్టింది. మా పిన్ని వాళ్ళు సిటీలు ఉంటే రండి రండి అని ఒకటే అడిగింది. మా పిన్ని వాళ్ళు అయితే సిటీ నుంచి వచ్చిర్రు. పెద్దవాళ్ళకి అయింది వేసేదాకా వాళ్ళకైతే సంతృప్తి ఉండదు. సో వాళ్ళ కోసం, మా అమ్మమ్మ కోసం అయితే మా పిన్ని వాళ్ళు సిటీ నుంచి వచ్చిర్రు. నేనైతే మా పెద్ద పిన్ని, వీళ్ళందరూ విలేజర్స్ అండి. చాలామంది ఎవరి వాళ్ళ పేరెంట్స్ని చాలా రోజులడానికి బస్కి అయితే వచ్చిర్రు. అయితే మా అక్క ఇక ఎట్లా వెళ్ళిన దగ్గర మంచిగా ఉండాలని క్షేమంలో అయితే అన్నీ చెప్తున్నారు. ముసలోళ్ళు కదా, చాలా వరకు అయితే అందరు ఏజ్ వాళ్ళే వెళ్తున్నారండి. మా అమ్మమ్మ అయితే కూర్చుంది, మా పిన్ని వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. చాలా రోజుల ముందు నుంచేలే బస్ వల్ల అయితే వచ్చి పేర్లన్నీ తీసుకొని ఒక దాదాపు 15 రోజుల తర్వాత అయితే టూర్ అయితే తీశారు. ఈమె అయితే మా పిన్ని వాళ్ళ అత్తమ్మ, మాకు నానమ్మ అవుతుంది. ఈ అమ్మతోటి మా అమ్మమ్మ, మా నానమ్మ ఇద్దరు కలిసి అయితే టూర్కి వెళ్తున్నారు. ఇక మా పిన్ని వాళ్ళు, మా పెద్ద పిన్ని, మా చిన్న పిన్ని వీళ్ళందరూ కలిసి చెప్పడానికి అయితే మా అమ్మమ్మ మళ్ళీ సాటిస్ఫాక్షన్ కోసం మా పిన్ని దగ్గరికి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే వెళ్ళేది దూరం కదా, వాళ్ళకి కొంచెం బాధ ఉంటుంది. 15 రోజులు వెళ్తారండి దాదాపు. ఇక ముసలాళ్ళు ఎట్లుంటారో. ఈ బస్ అయితే రెడీ అవుతుంది. బస్ డ్రైవర్ అయితే గుమ్మడికాయ కొడుతుండే ముందట. మన ఆచారం అన్నట్టు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు బస్ ముందు కొబ్బరికాయ కానీ లేదంటే గుమ్మడికాయ కానీ కంపల్సరీ కొట్టుకుంటారు. ఇంకా గుమ్మడికాయ కొట్టి గుమ్మడికాయ ముక్కల్ని టైర్ల కింద అయితే వెళ్తారండి. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి పెడతారు.
గుమ్మడికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టిండ్రు. బస్ పైకి ఒకటి, బస్ కింద ఒకటి అయితే వేసిండ్రు. నిజంగా మీకు ఇది తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బస్ అయితే రెడీ అయిందండి. బస్సులో వెళ్ళే వాళ్ళందరూ వెళ్తున్నారు. తీర్థయాత్రలకి వెళ్ళే వాళ్ళందరికీ క్షేమంగా వెళ్ళి రావాలని ఆశీర్వదించండి. బాయ్ బాయ్.